హారర్ కామెడీ ఇప్పుడు చాలా నడుస్తుంది. సో ఆ లైన్స్లో ఒక స్టోరీ రాయగలుగుతారా అంటే రాసి తీసుకొని వచ్చారు. బట్ ఐ టోల్డ్ దెమ్ ది బెస్ట్ పార్ట్ షుడ్ బి ది కామెడీ అండ్ ఐ డు నాట్ వాంట్ ఎనీ కైండ్ ఆఫ్ వైలెన్స్ ఆర్ లాస్ట్కి రివెంజ్ స్టోరీ లాగా ఉండకుండా ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం. సో అతను అలాగే చేశాడు, ఒక మంచి కథ తీసుకొచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూసే హారర్ కామెడీ లేకపోతే హారర్ సినిమాలు ఏదున్నా కానీ ఒక రివెంజ్ స్టోరీతోనే ఉంటుంది. కానీ మా సినిమా ఏంటంటే దిస్ ఇస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ ది అదర్ స్టోరీస్. వీ డు నాట్ హ్యావ్ అ రివెంజ్ స్టోరీ. సో హౌ కుడ్ వి మేక్ అ హారర్ కామెడీ వితౌట్ అ రివెంజ్ స్టోరీ? దెన్ యూల్ హ్యావ్ టు కమ్ టు ది థియేటర్స్ అండ్ వాచ్ ఇట్. ఈ సినిమాలో నెగటివ్ క్యారెక్టర్ చేశాను. థ్యాంక్ యూ మిస్టర్ ఉమాకాంత్ గారు అండ్ థ్యాంక్ యూ భానుప్రకాష్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు చాలా డిఫరెంట్ అనిపించింది, చాలా హైట్స్కి వెళ్తుంది అనిపించింది, కానీ అనుకున్నంత వెళ్ళలేదు. కానీ ఇండస్ట్రీలో చాలామంది గుర్తించారు, గుర్తించే దానికి నంది అవార్డు ఇచ్చారు. దానికి చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత ఆయన మళ్ళీ తనకి చాలా గ్యాప్ వచ్చింది, ఏంటి బాగాలేదన్నప్పుడు తను చాలా కష్టపడి ఈ ప్రాజెక్ట్ సంపాదించినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఈ ప్రాజెక్ట్లో అంటే హారర్ కామెడీ అంటే నేను కూడా కామన్ అనుకున్నా, అంటే ప్రేమిక చిత్రం ఇలాంటివే ఉంటుంది ఇంకేముంటుంది అని. కానీ దీంట్లో మీరు చూస్తే అక్కడ ఏ స్టోరీ ఆఫ్ ఏ ప్యాషనెట్ సోల్ అని ఉంటుంది. అంటే ఒక సోల్కి కూడా ఒక కమిట్మెంట్ ఉంటుంది, దానికి ఉంటే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమాలో చాలా బాగా చెప్పారు. అది నాకు ఆ పాయింట్ మాత్రం చాలా ఫ్రెష్గా అనిపించింది. అది కామెడీగా ఎంత బాగా తీశారనేది మనకు సినిమా చూస్తే తెలుస్తుంది. అండ్ దీంట్లో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. నేను చాలా అంటే డ్యాన్స్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ బాగా స్టైల్గా ఉండింది. థ్యాంక్ యూ అందరికీ, ఆల్ ద బెస్ట్. ఈవెన్ నాకు కూడా ఆల్ ద బెస్ట్. ఇంత ముందుకు చేసిన మూవీ నాది ఈ మధ్య రిలీజ్ అయిన భలే భలే మగాడిలో నేను ఒక సీన్ చేసినా చాలా అద్భుతంగా రెస్పాన్స్ వచ్చిందండి. అందరిలో మంచి పేరు వచ్చింది. ఇందులో నాది ఫుల్ లెంత్ క్యారెక్టర్ అండి. అది ఇందులో ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నన్ను అంతా రాము అనటం మర్చిపోయి కన్మని అంటారండి, అంత బాగా చేశారు. అంత చక్కటి పాత్ర ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ప్రొడ్యూసర్ గారికి. చక్కటి సినిమాలు ఆదరించే ఈ సినిమా టోటల్ ఫ్యామిలీ మొత్తం కుటుంబ సమేతంగా చూసి ఆనందపడే సినిమా అండి. థ్రిల్లర్ కామెడీ మూవీ అండి. టోటల్గా సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారండి. మీరు పెట్టిన పెట్టుబడికి 100కు 101% ఎంజాయ్ చేస్తారండి. ఇది మాత్రం నేను ఈ సినిమా చేసినందుకు నాకు చాలా గర్వంగా ఉందండి. చిత్రం బలారే విచిత్రం. ఈ సినిమా గురించి నేను ఏం మాట్లాడాలన్నా ముందు కారణం నాకు భాష. లైక్ ఈ సినిమా భాషనే యాక్చువల్గా నా గురించి చెప్పి డైరెక్టర్కి మంచి యాక్టర్ అండ్ లైక్ మంచి ఫిల్మ్స్ కోసం చూస్తున్నాడు అని చెప్పి నన్ను పరిచయం చేయడం జరిగింది. అండ్ ఆఫ్టర్ దాట్ లైక్ ఐ హ్యాడ్ బీన్ టు ద ఆఫీస్ అండ్ కథ విన్నాను అండ్ ఆల్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఒక 3 years అట్లనే కూర్చుని కథ వింటూనే ఉన్నాము. అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్క్రిప్ట్ ఐ హ్యావ్ ఎవర్ హర్డ్ నా. అండ్ అది సెట్స్ పైనకి వెళ్ళి ఐ లవ్డ్ వర్కింగ్ విత్ దెమ్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ క్వాలిటీ ఇన్ లో బడ్జెట్ ఫిల్మ్స్లో ఉన్న ఫిల్మ్. ఈ సినిమా నాకు చాలా ఎమోషనల్ అటాచ్మెంట్. వెన్ ఐఎమ్ షూటింగ్ దిస్ ఫిల్మ్ ఐ లాస్ట్ మై మామ్. మా ఇంట్లో అందరికీ నచ్చిన స్క్రిప్ట్ ఇది. మా తాతగారు కానీ అందరూ ఇంట్లో చదివి బాగా ఎంజాయ్ చేస్తూ ఒక స్క్రిప్ట్ని ఇంట్లో అందరూ ప్రేమించారు. అండ్ ఈ స్క్రిప్ట్ దే ఆర్ మెనీ థింగ్స్ టు టాక్ అబౌట్ దిస్ ఫిల్మ్. తర్వాత మాట్లాడతాం. అండ్ ఐ విష్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యాస్ట్ అండ్ క్రూ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ టెక్నీషియన్స్ అందరికీ కూడా ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. ఈ సినిమాని మీరు అందరూ సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రయోగం సినిమాతోటి మేమిద్దరం కలవడం జరిగింది, భానుప్రకాష్ నేను. అప్పటి నుంచి ట్రావెల్ అవుతున్నాం. బేసిక్గా దానికి నేను కీబోర్డ్ ప్లేయర్గా వర్క్ చేశాను. ఈ సినిమాకి నన్ను సంగీత దర్శకుడిగా ఎంచుకున్నందుకు భానుప్రకాష్ గారికి, ఉమాకాంత్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటాను. థ్యాంక్ యూ. It's a nice feeling to see the heroine play a very important role in the film. And నా కెరియర్లో ఫస్ట్ హీరోయిన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్. అండ్ ఐ షుడ్ థ్యాంక్ మై డైరెక్టర్ నన్ను నమ్మి ఇంత ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఇచ్చినందుకు. ఇన్ఫ్యాక్ట్ హీ హ్యాడెంట్ సీన్ మీ ఇన్ పర్సన్ ఆల్సో. సో ఐ డోంట్ నో విత్ వాట్ కాన్ఫిడెన్స్ హీ గేవ్ మీ దిస్ క్యారెక్టర్ అండ్ ఐ హోప్ ఐ డిడ్ జస్టిస్ టు ఇట్. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే దిస్ స్టోరీ ఈజ్ అబౌట్ అ ప్యాషనెట్ సోల్. సో అలాగే ఈ టీంలో పనిచేసిన ప్రతి మనిషి ప్యాషన్తో పనిచేశారు, ఇంక్లూడింగ్ ది డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఆల్ ద టెక్నీషియన్స్. And I really hope we get all your support. And it's a very emotional film for me because prati roju chala interest tho ee character chesanu. So I really hope you give us all your support. Thank you so much. యాక్చువల్గా ఈ సినిమాలో గురించి ఎవరి గురించి చెప్పినా మా గురించి మేము పొగుడుకున్నట్టే అవుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రేక్షకుల సపోర్ట్ ఎంత కావాలో మాకు, అలాగే మా లాంటి చిన్న సినిమాలకి మీడియా సపోర్ట్ కూడా అంతే అవసరం అండి. ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ. పాత్రికేయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఏం మాట్లాడినా కొద్దిగా ఎమోషనల్ అయిపోతూ ఉంటా, కొద్దిగా మీరు కొద్దిగా తట్టుకోండి. అండ్
యాక్చువల్లీ 3 టాపిక్స్ గురించి మాట్లాడాలనుంది. సో అప్పుడు దాకా నేను మైక్ వదలను, సో ఫిక్స్ అయిపోండి. ఫస్ట్ థింగ్, ఈ కథ గురించి చెప్పాలంటే ఇది ఒక మూవీ బ్యాక్డ్రాప్లో జరిగే ఒక కామెడీ థ్రిల్లర్ స్టోరీ. ఇది ఒక విచిత్రమైన వ్యక్తిత్వం ఉన్న కొందరు వ్యక్తులు ఓ దగ్గర కలిసి సినిమా తీద్దామని పూనుకున్నప్పుడు వాళ్ళకి విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. అదే ప్రధాన కథాంశంగా తీసుకొని మూవీ చేయడం జరిగింది. దీంట్లో ఉమాకాంత్ గారు అన్నట్టు అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. యాక్చువల్గా కామెడీ ఉంటుంది, థ్రిల్ అయ్యే ఎలిమెంట్స్ ఉంటాయి, సర్ప్రైజ్ అయ్యే ఎలిమెంట్స్ ఉంటాయి. మీరు ట్రైలర్ చూశారు కాబట్టి మీకు కొంత అంచనా వచ్చి ఉంటుంది. ట్రైలర్ కన్నా చాలా అద్భుతంగా మూవీ ఉంటుంది డెఫినెట్గా. అండ్ ఇది సినిమా ప్రతి చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వరకు వాళ్ళ ఫ్యామిలీతో కలిసి వచ్చి క్లీన్గా ఎంజాయ్ చేయగలిగే సినిమాని తీసాము. అండ్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ దట్. ఇది ఆడియన్స్ని ఎమోషనల్గా, ఇంటలెక్చువల్గా, స్పిరిచువల్గా, ఎస్థెటికల్గా ఎంగేజ్ చేస్తూ ఆడియన్స్ని ఒక మూడ్లో తీసుకెళ్ళి మెస్మరైజ్ చేయగలిగే స్క్రిప్ట్ ఇది. దాన్ని అలాగే తీసాము. సో సింపుల్గా చెప్పాలంటే ఇది హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేయగలిగే సబ్జెక్ట్ ఇది. సో ఇది యాక్చువల్గా నేను ఏ సినిమా చేసినా ఆడియన్స్ మనీ అండ్ మోర్ దెన్ దట్ ఆడియన్స్ టైంకి వాల్యూ ఇచ్చే పర్సన్ నేను. సో వాళ్ళు మైండ్లో అది నాకు కాన్షియస్గా ఉంటుంది ఏది చేసినా. సో మీరు పెట్టిన మనీ, ఇన్వెస్ట్ చేసిన టైంకి దిస్ మూవీ విల్ బి వర్త్ ఇట్ అని నేను డెఫినెట్గా చెప్పగలుగుతాను. ఒక విజయ్ పులి తప్ప వరుస హిట్ సాధించిన శృతి హాసన్ కు సినిమా ఛాన్స్లే కాకుండా యాడ్స్ కూడా అమ్మడి దగ్గరికి వచ్చి పడుతున్నాయి. ఫ్యాంటా సాఫ్ట్ డ్రింక్ యాడ్ లో శృతి హాసన్ యాక్ట్ చేసి అదరగొట్టింది. ఈ కమర్షియల్ టీవీల్లోనూ టెలికాస్టింగ్ ప్రారంభమైంది. ట్రాఫిక్ సిగ్నల్స్ ఇస్తున్నట్టుగానే కంపోజ్ చేసిన డాన్స్ భలేగా ఉంది.